గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో మనం ఫౌండేషన్ కోర్స్లో ఎక్కడి వరకు చెప్పుకున్నామని అంటే యావరేజ్ స్పీడ్ మీద యావరేజ్ వెలాసిటీ మీద ప్రాబ్లమ్స్ డిరైవ్ చేసుకోవడం, అలాగే వాటికి ఫార్ములాస్ కూడా డిరైవ్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి కైనమేటిక్ ఈక్వేషన్స్ ఫర్ యూనిఫామ్లీ మూవింగ్ యాక్సిలరేషన్ బాడీ. కైనమేటిక్ ఈక్వేషన్స్ for uniformly accelerated body. Uniformly accelerated body. Equations ఏంటి అంటే ఫస్ట్ ది v is equals to u plus a. సెకండ్ వన్ ఇక్కడ రాస్తానండి, వీటిని మనం ప్రూవ్ చేసుకుంటాం. సో v is equals to u plus a. రెండోది s equals to ut plus half ab square. అలాగే మూడోది v square minus u square is equals to 2as. Sn equals to u plus a into n minus half. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి అంటే ద రిలేషన్ బిట్వీన్ ఫైనల్ వెలాసిటీ, ఇనీషియల్ వెలాసిటీ అండ్ యాక్సిలరేషన్, లేదా ద ఫార్ములా ఫర్ ఫైనల్ వెలాసిటీ అని కూడా చెప్తాం. నెక్స్ట్ వచ్చేసి ద డిస్టెన్స్ ట్రావెల్ బై ఏ యూనిఫామ్లీ యాక్సిలరేటెడ్ బాడీ ఇన్ సెర్టైన్ టైం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 seconds లో మూవ్ అయిన డిస్టెన్స్ లేదా 2 hours లో మూవ్ అయిన డిస్టెన్స్ అంటే పీరియడ్ ఆఫ్ టైం తీసుకుంటే ఈ ఫార్ములా యూజ్ చేసుకుంటాం. s ఈక్వల్స్ టు ut ప్లస్ హాఫ్ a. నెక్స్ట్ వచ్చేసి అంటే పీరియడ్ ఆఫ్ టైంలో మూవ్ అయిన డిస్టెన్స్ ఫార్ములా. నెక్స్ట్ వచ్చేసి b స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2as. అంటే ఇదేంటి అంటే ద రిలేషన్ బిట్వీన్ ఫైనల్ వెలాసిటీ నుంచి డిస్టెన్స్ ట్రావెల్. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ లాస్ట్ వన్ ద డిస్టెన్స్ ట్రావెల్ ఇన్ nth సెకండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ బాడీ అనేది 5 minutes ట్రావెల్ చేసింది అనుకుందాం. లాస్ట్ మినిట్లో ట్రావెల్ చేసిన డిస్టెన్స్ నాకు కావాలి. అప్పుడు ఏ ఫార్ములా యూజ్ చేస్తానంటే Sn యూజ్ చేస్తాను. అర్థం కదా. సో ఇప్పుడు ఈ ఫార్ములాస్ అన్నిటినీ కూడా మనం డెరైవ్ చేస్తాం. ఫస్ట్ ఫార్ములా అది డైలీ వస్తుందంటే, సో ఈ బాడీ అనేది స్టార్ట్ అయింది, ఇనీషియల్ వెలాసిటీ u, ఫైనల్ వెలాసిటీ v. ఎంత టైం ట్రావెల్ చేసిందంటే t అనే టైం ట్రావెల్ చేసింది. మనకి యాక్సిలరేషన్ ఫార్ములా తెలుసు, యూనిఫామ్లీ యాక్సిలరేటెడ్ బాడీ a. సో a ఈజ్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ వెలాసిటీ అంటే ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనీషియల్ వెలాసిటీ బై టైం. ఇక్కడ t మల్టిప్లై డివైడ్ చేసి ఈ సైడ్కి వస్తే మల్టిప్లై చేయాలి. సో at ఈజ్ ఈక్వల్స్ టు v మైనస్ u. సో మైనస్ ఈ పక్క వస్తే ఏమవుతుందంటే ప్లస్ యూ. కాబట్టి at ప్లస్ యూ ఈజ్ ఈక్వల్స్ టు v. దీన్నే మనం ఎలా రాయొచ్చంటే v ఈజ్ ఈక్వల్స్ టు u ప్లస్ at. దిస్ ఈజ్ ది ఫస్ట్ ఈక్వేషన్. ఓకేనండి, ప్రూవ్ చేసుకున్నాం కదా. సో నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ s ఈక్వల్స్ టు ut ప్లస్ హాఫ్ a స్క్వేర్ ఫార్ములా. ఓకేనండి. సో నెక్స్ట్ మనకి యావరేజ్ స్పీడ్ ఫార్ములా తెలుస్తుంది. యావరేజ్ ఏ యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ లేదా b యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ ఫార్ములా ఏంటండి, మామూలుగా డిస్ప్లేస్మెంట్ బై టైం. సో దీని నుంచి డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్స్ టు టైం ఇక్కడ డివైడ్ చేస్తుంది, ఈ సైడ్కి వస్తే మల్టిప్లై చేస్తుంది. సో v యావరేజ్ ఇంటూ టైం. సో ఎస్ v మళ్ళీ v యావరేజ్, బట్ ఈ బాడీ ట్రావెల్స్ ఫ్రమ్ u అనే పైన ఇనిషియల్ వెలాసిటీ, v అనే ఫైనల్ వెలాసిటీతో ట్రావెల్ చేస్తుంది. ఈ టైంకి డిస్ప్లేస్మెంట్ s అనుకుంటే ఇక్కడ v యావరేజ్ ఏమవుతుందంటే u ప్లస్ v బై 2. యావరేజ్ అంటే ఏంటండి u ప్లస్ v బై 2. యావరేజ్ అంటే అంతే కదా. సో ఇంటూ టైం. సో దీని నుంచి s ఈక్వల్స్ టు
సో ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ నుంచి v ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాయొచ్చండి u ప్లస్ ఏటి. సో u ప్లస్ v ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాయొచ్చండి u ప్లస్ ఏటి బై 2 ఇంటూ సేమ్స్ బ్రాకెట్ లో v ఈజ్ ఈక్వల్స్ టు u ప్లస్ ఏటి సబ్స్టిట్యూషన్ చేస్తాం ఫ్రమ్ ఈక్వేషన్ 1. సో సబ్స్టిట్యూషన్ చేస్తే u ప్లస్ u 2u ప్లస్ ఏటి బై 2 ఇంటూ s ఈక్వల్స్. ఓకేనండి. నెక్స్ట్ s ఈక్వల్స్ టు 2 belongs to this one and 2 belongs to this one also. 2u by 2 plus at by 2 into t. 2 get cancel. S equals to t belongs to this one and t belongs to this one also. u into t ut plus half separate గా రాస్తాను t into t into t t square. half separate గా రాస్తే half at square అంటే s equals to ut plus half at square అంటే సెకండ్ ఈక్వేషన్ కూడా క్లియర్. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ ఈక్వేషన్ v square minus u square is equals to 2as. సో నెక్స్ట్ ఇది ఏంటంటే ఈ ఫార్ములా ఎక్కడ వాడతాం అంటే ఒక బాడీ అనేది సెట్ అయిన టైంలో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందో తెలుసుకోవడానికి మనం ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం. నెక్స్ట్ నెక్స్ట్ థర్డ్ ఈక్వేషన్ యావరేజ్ వెలాసిటీ ఫార్ములా తీసుకుంది. v యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా డిస్ప్లేస్మెంట్ బై v యావరేజ్ అంటే మనకి తెలుసు కదండి v ప్లస్ u బై 2 ఈజ్ ఈక్వల్స్ టు s బై దీని నుంచి s ఈక్వల్స్ టు v ప్లస్ u బై 2 ఇంటూ t. సారీ అండి మనకి ఓపెన్ చేయాలి. v ప్లస్ యూనే కావాలి. v ప్లస్ యూ ఇట్ సైడ్ ఉంటుంది. v ప్లస్ యూ 2 ఇట్ సైడ్ డివైడ్ చేస్తుంది, అట్ సైడ్ అయితే మల్టిప్లై చేస్తుంది ఇంటూ దీని ఈక్వేషన్ 1. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంకో ఫార్ములా తెలుసు v ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ ఈక్వేషన్ v ఈక్వల్స్ టు u ప్లస్ ఏటి బట్ v ఈజ్ ఈక్వల్స్ టు u ప్లస్ ఏటి. ఈ ప్లస్ ఈ సైడ్ తీసుకొస్తాం ఏమవుతుందంటే మైనస్ u ఈజ్ ఈక్వల్స్ టు ఈక్వేషన్ v ప్లస్ u వాల్యూ v మైనస్ u వాల్యూ. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్ ని మల్టిప్లై చేద్దాం. మల్టిప్లైయింగ్ 1 and 2 మల్టిప్లైయింగ్ 1 and 2 అప్పుడు ఏమవుతుందండి v ప్లస్ u ఇంటూ v మైనస్ u ఈజ్ ఈక్వల్స్ టు s బై t ఇంటూ 2 అంటే 2s బై 2 ఇంటూ 8 tt ఏమవుతుందంటే క్యాన్సిల్. ఇది మనకి a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఫార్ములా ఉంది. a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఫార్ములా ఏంటండి a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఫార్ములా a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. సో అదే ఫార్ములా అప్లై చేస్తాం. b స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2as. దిస్ ఈజ్ ది థర్డ్ ఈక్వేషన్. ఓకేనండి 2 అయింది. సో నెక్స్ట్ వచ్చేసి థర్డ్ ఈక్వేషన్ అంటే ఎంత సెకండ్ లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందో క్యాల్కులేట్ చేస్తాం. సో ఇప్పుడు ఒక బాడీ అనేది ఏ నుంచి అంటే ఇనిషియల్ వెలాసిటీ u ఫైనల్ వెలాసిటీ v
ఎన్ని సెకండ్స్ ట్రావెల్ చేసిందంటే n సెకండ్స్ ట్రావెల్ చేసింది. విత్ యూనిఫామ్ యాక్సిలరేషన్ a అనుకుంది. ఓకేనా? సో ఇప్పుడు n సెకండ్స్ కదా, నేను ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 1 సెకండ్ అనుకుంటున్నాను. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎన్ని సెకండ్స్ అవుతాయి అంటే n-1 సెకండ్స్ అవుతాయి. అంతే కదా? ఈ టోటల్ ఏమో n సెకండ్స్ అయినప్పుడు ఓన్లీ ఇది ఏమవుతుందంటే n-1 సెకండ్. ఎందుకంటే ఇది 1 సెకండ్ అనుకుంటే, ఇది 1 సెకండ్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత అవుతుందంటే n-1 సెకండ్స్. ఇప్పుడు ఫర్ n-1 సెకండ్స్ కి నేను డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాను. ఫర్ n-1 సెకండ్స్ లేదా ద డిస్టెన్స్ ట్రావెల్ in n-1 సెకండ్. ఫార్ములా ఏంటి మనకు తెలిసింది, సెకండ్ టైం లో డిస్టెన్స్ ట్రావెల్ కి s ఈక్వల్స్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్. ఇక t ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ని సెకండ్స్ అండి n-1 సబ్స్టిట్యూషన్. s n-1 u ఇంటూ n-1 ప్లస్ హాఫ్ ఇంటూ a ఇంటూ n-1 హోల్ స్క్వేర్. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. నెక్స్ట్ the distance traveled in n seconds is Sn equals to u into n plus half into a into n square. This is equation. ఇప్పుడు డయాగ్రామ్ చూద్దాం. అంటే ఈ టోటల్ n సెకండ్స్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ నుంచి n-1 సెకండ్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ అనేది సబ్స్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చేది ఏంటి అంటే 1 సెకండ్ లో ఇది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందో వచ్చేస్తుంది. అప్పుడు అదే ఏమవుతుందంటే s ఎంత అవుతుంది, s ఎంత సెకండ్ అవుతుంది అర్థమైందండి. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే 2-1 చేద్దాం. 2-1 చేస్తే Sn-1 is equals to un sorry equation sir place sir un plus half a into n square minus ఈ ఈక్వేషన్ u into n-1 plus half a into n-1 whole square. un plus half an square minus u into n, un minus u plus u plus half a into a minus b whole square లా ఉంటుంది. a square plus b square minus 2ab అంటే n square plus 1 minus 2n into 1 అంటే 2n. n plus half an square minus తో మల్టిప్లై చేద్దాం. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ un మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ u మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ హాఫ్ a ఇంటూ n స్క్వేర్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ half a into half a minus into plus minus minus of minus plus half a into 2n 2 cancel. So ఇంకేం మిగిలిందండి చూడండి un half a n square minus half a n square cancel ప్లస్ un మైనస్ un క్యాన్సిల్. మిగిలింది ఏంటండి u మిగిలింది.
ఇక్కడ మైనస్ హాఫ్ ఏ, ఇక్కడ ప్లస్ హాఫ్ ఏ, మైనస్ హాఫ్ ఏ ప్లస్ హాఫ్ ఏ. ఈ రెండింటిలో హాఫ్ ఏ కామన్ తీసేయచ్చు. యు ప్లస్ హాఫ్ ఏ కామన్ తీసేస్తే ఫస్ట్ ఇది రాదు, ఎన్ మైనస్ రెండవ పంచర్. ఈ రెండింటి నుంచి ఎన్ హాఫ్ ఏ కామన్ తీసేస్తే ఇంకేముంటుందండి? ఈ రెండింటి నుంచి ఎన్ మైనస్ 1. సారీ, ఇది 2 క్యాన్సిల్ చేయకూడదు. 2 క్యాన్సిల్ చేయకుండా ఉంటేనే మనకి ఈక్వేషన్ బాగుంది. 2n. ఓకేనండి. సో ఇప్పుడు హాఫ్ ని లోపలికి పంపేసి క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందంటే u ప్లస్ ఏ ఇంటూ 2 క్యాన్సిల్ అయిపోతే n మైనస్ హాఫ్. అంటే ఈక్వేషన్ మనం 2 విధంగా రాయొచ్చు. ఎస్ nth సెకండ్. ఇలానే రాయొచ్చు లేదా ఇలానే రాయొచ్చు. అర్థమైంది కదండి? దిస్ ఈస్ ది 4th ఈక్వేషన్. డిస్టెన్స్ ట్రావెల్ ఇన్ nth సెకండ్ ఆఫ్ ఏ ఆబ్జెక్ట్, యూనిఫామ్లీ మూవింగ్ ఆబ్జెక్ట్. ఓకేనండి. దీస్ ఆర్ ది కైనమాటిక్ ఈక్వేషన్స్ ఫర్ ది యూనిఫామ్లీ యాక్సలరేటెడ్ బాడీ. నెక్స్ట్ క్లాస్ లో మనం ఈ ప్రాబ్లమ్స్, ఈ ఫార్ములాస్ మీద ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.